పేరు ఇస్తారు కాబట్టి పేరు లేదు, పేరు ఆర్డర్ పెట్టారు. లేదు మీ ఇళ్లలో హెల్మెట్లు ఉన్నాయంటే వెళ్ళి తీసుకొని రండి. ఆ హెల్మెట్ చూసిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఫిజికల్ అయినా పర్లేదు, డిజిటల్ అయినా పర్లేదు, మేము మీకు వెంటనే మీ బైక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హెల్మెట్ లేదు, హెల్మెట్ తీసుకురాలేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు హెల్మెట్ కొనుక్కొని వచ్చిన తర్వాత మీకు బైక్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మీకు పెండింగ్ ఈ చలాన్స్ ఎంతమంది ఉన్నాయో అవి కూడా చెక్ చేస్తాము. ఈ చలాన్స్ కూడా వేయాలి. ఫైన్ మీరు ఖచ్చితంగా పే చేసిన తర్వాత మీరు బైకులు కూడా తీసుకుని వెళ్తారు. ఇప్పుడు చాలా సార్లు మీకు చెప్పడం జరిగింది హెల్మెట్ లేకుండా బయటికి రావద్దు అని చెప్పి. ఈసారి మీకు ఏవైతే 20 లైన్లు ఉన్నాయో దగ్గర 10 మందిని పెడతాం ఇక్కడ. ఎవరైనా బయటకు వస్తున్నారు వితౌట్ హెల్మెట్ అంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ టైం అయితే వాళ్ళకి పంపించుకొని హెల్మెట్ వేసుకుని రమ్మని చెప్తాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వితౌట్ హెల్మెట్ ఈ చలాన్ పడుతుంది. మీకు హెల్మెట్ లేకపోతే ఎంత ఫైన్ ఐడియా ఉందా మీకు ఎవరికైనా? కరెక్ట్. మీకు ఎంత వస్తుంది కూలీ రోజుకి? పని చేస్తే ఎంత వస్తుంది? లేదా ఆటో తోలితే ఎంత వస్తుంది? ఒక 600. ఆ రోజు ఖర్చు పోవడానికి ఎంత మిగులుతుంది మీకు? అంటే మీరు ఒక మినిమం 2-3 రోజులు సేవింగ్స్ చేసుకుంటే ఆ డబ్బులతో వల్ల ఈ చలానే కట్టాల్సి వస్తుంది. అదే హెల్మెట్ కాస్ట్ ఎంత ఉంటుంది ఇప్పుడు మీకు? 600. ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు ఈ
డబ్బులే కాదు మీ ప్రాణాలు కూడా మీరు సేవ్ చేసుకుంటున్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక్కరిదే కాదు మీ ఫ్యామిలీస్ కూడా. మీకు ఏమైనా మీరు చనిపోతే ఆ భారం మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, మీ వైఫ్ని ఎవరు చూసుకుంటారు? సో అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మీరు చనిపోవడం అనేది ఏదైనా వచ్చి గుర్తుదేనా, నేను ఎక్కడి నుంచి ఇక్కడ బట్టి వరకు వెళ్తాను కదా, నాకేం కాదులే, లేకపోతే నాకు గాలి ఆడట్లేదు, నా హెయిర్ ఊడిపోతుంది, నా స్టైల్ పోతుంది, ఇట్లాంటివి కాకుండా ఖచ్చితంగా మీరు పెట్టుకొని వెళ్తే ఆ రోజుకి మీరు తిరిగి మళ్ళీ సేఫ్గా ఇంటికి రాగలరు. బండి డ్రైవింగ్ అనేది మీరు ఒక్కరే సేఫ్గా చేస్తే సరిపోదు కదా, అవతల కూడా సేఫ్గా చేయాలి. అప్పుడే మీ ప్రాణం కూడా సేఫ్గా ఉంటుంది. సో మీ అంతటి మీరు పడిపోయినా హెడ్ కాబడుతుంది. ఫస్ట్ ఇంపాక్ట్ మీకు వచ్చేది ఎప్పుడు హెడ్కే. అలానే ఎవరైనా గుద్దినా కానీ ఫస్ట్ పడేది హెడ్కే. సో ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకొని మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలి. ఎవరి కోసం చెప్తుంది కాదు, మీకోసం మేము చెప్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోలేదు. బైక్స్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ వెళ్ళండి, ఇంట్లో ఉన్న హెల్మెట్స్ తీసుకొని రండి. హెల్మెట్స్ తీసుకొచ్చిన తర్వాత మీకు బైక్ ఇవ్వడం జరుగుతుంది. బైక్ ఇచ్చినాక తీసుకొని మళ్ళీ వాడు హెల్మెట్ తీసుకొని వచ్చి ఇంకోటి బైక్ అట్లా చీటింగ్ చేయమా. ఒక హెల్మెట్ 4 మార్చుకొని తీసుకురామా. ఓకే సార్, అందరినీ తీసుకున్నామండి. హెల్మెట్ పక్కన నిల్చోబెట్టి ఫోటో తీసుకున్నప్పుడు పంపిస్తాం. అదే డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది. అలానే ఈ మధ్య జరిగిన ఒక 2-3 మర్డర్స్ లో కూడా లెనిన్ నగర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మీ ఏరియాలో ఏదైతే రీసెంట్ గా ఫామ్ అయిన వార్డు కాబట్టి మీరు ఖచ్చితంగా డెవలప్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. మీరు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లోనో లేకపోతే మీరు చేస్తున్న పనుల్లోనో ఏదైనా వర్క్ తీసుకొని వచ్చి చేసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా వార్డ్ అనేది బ్యాడ్ కి ఇంప్లికేట్ కాకూడదు. ఒకప్పుడు ఏదైనా ఎక్కడన్నా గాంజా ఎక్కడ దొరుకుతుందా అంటే లెనిన్ నగర్, తాగే వాళ్ళు ఎక్కడ ఉంటారా అంటే లెనిన్ నగర్, ఏదైనా గొడవలు పడాలి ఏదైనా చేయాలి ఎక్కడ ఉంటుందా అంటే లెనిన్ నగర్ పిల్లలు అయి ఉంటారు వాళ్ళు. అంటే అంత పేరు లెనిన్ నగర్కి వచ్చింది. మీ అందరికీ లెనిన్ అంటే తెలుసు కదా, ఇక్కడ ఉంది స్తూపం. సో అట్లీస్ట్ ఆ వాల్యూస్ కొన్నైనా పెట్టుకుని, ఆ కమ్యూనిస్ట్ వాల్యూస్ కానీ లేకపోతే మీరు పేరు పెట్టుకున్న వాటికి లెనిన్ అని పెట్టుకున్నారు, దానికి రిలేటెడ్ కానీ అట్లీస్ట్ ఎంతో కొంత సార్థకత తీసుకొని రావాలి తప్ప చెడ్డ పనులకి లేకపోతే చెడ్డ వ్యక్తులను ప్రోత్సహించే దాంట్లో మాత్రం ఖచ్చితంగా లెనిన్ నగర్ ముందు ఉండకూడదు. మీరందరూ కూడా మీ నెక్స్ట్ తరాలకి మీరు ఏదైతే జీవిస్తారో అది వాళ్ళకి చూపించే ఎగ్జాంపుల్ గా వాళ్ళని పైకి తీసుకొస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు ఎవరైనా కానీ ఒక 2-3 రోజుల తర్వాత 2-3 రోజులకు కానీ ఇంటికి వెళ్ళేటట్టు ఉంటే మాత్రం పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు ఖచ్చితంగా కెమెరాస్ ఫిట్ చేసి మీ ఇళ్ళని ఏదైనా థెఫ్ట్ జరగకుండా ఉండేదానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 32 and 33rd వార్డ్ లెనిన్ నగర్ అండ్ మారుతి నగర్లో కోఆర్డినేట్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఒక 40 మెంబర్స్ మన, అలానే ఒక 2 ఇన్స్పెక్టర్స్, ఒక 3 సబ్ ఇన్స్పెక్టర్స్తో కలిపి సోఫార్ ఈ కోఆర్డినేట్ సెర్చ్లో కండక్ట్ చేసిన తర్వాత సరైన డాక్యుమెంట్స్ లేనివి, అలానే కొన్ని ఈ చలాన్స్ పెండింగ్ ఉన్నవి, ఆ వెహికల్స్ ఒక 80 2-వీలర్స్ తీసుకొని రావడం జరిగింది. అలానే ఒక 3 ఆటోస్ కూడా తీసుకొని రావడం జరిగింది. వాటికి కూడా సరైన డాక్యుమెంట్స్ లేవు. దీంతో పాటుగా కొన్ని పనిముట్లు, అట్లానే గొడవళ్ళు, అలానే కొన్ని గుణపాలు కూడా తీసుకొని వచ్చున్నాము. ఇందులో ఏవైతే ఇక్కడ బట్టి ఉండే ఏరియా కాబట్టి దాని రిలేటెడ్ వర్క్ రిలేటెడ్ ఏదైనా ఉంటే డ్యూ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళకి అవి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే దాని రిలేటెడ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ఈ బైక్స్ అండ్ ఆటోస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళకి వెరిఫికేషన్ కూడా చేస్తాము. ఏదైనా డిజిటల్ ఆర్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇస్తే దాన్ని బట్టి వెరిఫై చేసి చలాన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే అవి కూడా పే చేసిన తర్వాతే వాళ్ళకి వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లనే ఈ విధంగా ఈరోజు ఈ కోఆర్డినేట్ సెర్చ్ పురస్కరించుకొని నేను అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే వేరే హెల్మెట్ అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించుకోవాలి. ఇప్పుడు ఎవరికైతే బైక్స్ ఉన్నాయో వీళ్ళని కూడా హెల్మెట్ తీసుకురామనే చెప్తాము. హెల్మెట్ చూపించిన తర్వాత వాళ్ళకి కూడా బైక్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఖచ్చితంగా హెల్మెట్ కొనుక్కొని వచ్చిన తర్వాతే బైక్ని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. సో అందరూ కూడా హెల్మెట్ ధరించుకోవడం వాళ్ళ బాధ్యతను గమనించుకోవాలి. సో వేరే హెల్మెట్ అండ్ సేవ్ యువర్ లైఫ్, అదే మేము చెప్పాలనుకుంటున్నాం. అట్లానే ఈ
వర్క్ సీజన్ ఒకటి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామంది ఇల్లు వదిలేసి వెంటనే సరిగ్గా లాక్స్ వేసుకోకుండా ఏదైనా చేయకుండా బయటకు వెళ్ళడం మొదలు పెడుతుంటారు. ఇది థెఫ్ట్ ఎక్కువగా జరిగేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా క్లియర్ కట్గా వెళ్తున్నప్పుడు క్లియర్గా లాక్స్ వేసుకోవడము, అట్లనే మీరు ఒకవేళ ఏదైనా దూర ప్రాంతాలకు 1-2 రోజుల నుంచి వెళ్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా వచ్చి అక్కడ కెమెరాస్ ఫిట్ చేసి ప్రొటెక్ట్ చేస్తామని కూడా మీ అందరికీ చెప్తున్నాను. అండ్ ఈ కార్డినెన్స్ సెర్చ్లో కంప్లీట్ చేసుకున్న మెన్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా గుడ్ వర్క్ చేశాను. ఐఎమ్ కంగ్రాచులేటింగ్. థ్యాంక్ యూ.